ఫిబ్రవరి 19 నుండి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోతుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో ఆడబోయే మ్యాచ్ టీమిండియాకి ఈ మెగా ఈవెంట్లో మొదటి మ్యాచ్. ఇక ఈ సిరీస్లో ఎలా అయినా గెలిచి కప్ సాధించాలి అని భారత్ జట్టు భావిస్తోంది. వన్డే ప్రపంచ కప్ని త్రుటిలో చేజార్చుకున్న రోహిత్ సేన ఈ సిరీస్ని ఎలా అయినా దక్కించుకోవాలి అనే పట్టుదలతో ఉంది. అయితే ఈ సిరీస్ తర్వాత టీమిండియా నుండి 4 ఆటగాళ్లు రిటైర్ అయ్యే అవకాశం పుష్కలంగా కనపడుతున్నాయి. ఏ టీమిండియా ఆటగాళ్లకు ఈ వన్డే సిరీస్ చివరి సిరీస్ కాబోతుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఈ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు రోహిత్ శర్మ. రోహిత్ వయసు 37 సంవత్సరాలు. ఇప్పటికే తన ఫామ్తో విపరీతంగా ఇబ్బంది పడుతున్నాడు. విమర్శలను ఎదుర్కొంటున్నాడు. జైస్వాల్, గిల్ ఓపెనర్లుగా బాగా ఆడుతుండడం కూడా రోహిత్పై ఒత్తిడి పెంచుతోంది. దీంతో ఈ వన్డే సిరీస్ను గెలిచాక వన్డేల నుండి కూడా టీ20లాగే మర్యాదపూర్వకంగా తప్పుకోవాలని భావిస్తున్నాడు. ఈ జాబితాలో ఉన్న మరొక ఆటగాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ ప్రస్తుత వయస్సు 36 ఏళ్లు. కోహ్లీ ఫిట్నెస్ ఇప్పటికీ అద్భుతంగా ఉన్నప్పటికీ అతడి బ్యాటింగ్లో ఫైర్ పూర్తిగా తగ్గిపోయింది. కనీస పరుగులు కూడా చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. టీమిండియాకు భారంగా మారాడు. దీంతో కోహ్లీని జట్టు నుండి తప్పించాలి అనే డిమాండ్ కూడా ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీలో అసలైన ఛాంపియన్గా ఆడి వన్డే సిరీస్ నుండి రిటైర్ అవ్వాలని కోహ్లీ ఫిక్స్ అయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక మరొక సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా. వయసు 36 ఏళ్లు. జడేజా ఇప్పటికీ అద్భుత బౌలింగ్తో అదరగొడుతున్నా బ్యాటింగ్లో కొద్దిగా తడబడుతున్నాడు. అయినప్పటికీ జడేజా ఇప్పటికీ బెస్ట్ స్పిన్ ఆల్రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే టెస్టులకు తన పూర్తి సమయాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో జడేజా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాలి అని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ జాబితాలో ఉన్న చివరి ఆటగాడు మహ్మద్ షమి. షమీని గాయాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. గాయాల కారణంగా షమి తన ఫామ్ను కోల్పోయాడు. మునుపటిలాగా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయడం లేదు. వన్డేలకు కూడా క్రేజ్ క్రమంగా తగ్గిపోతూ ఉంది. దీంతో ఈ సిరీస్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చి టీ20లకు టెస్టులకు తన పూర్తి సమయాన్ని కేటాయించాలని భావిస్తున్నాడు. అలా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఈ 4 ఆటగాళ్లకు చివరి వన్డే సిరీస్ కానుంది. ఈ 4 కాకుండా ఇంకా ఎవరైనా ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటిస్తారని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.